మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పుష్ప మ్యానియా కనిపిస్తుంది. పుష్ప సంబంధించినటువంటి పుష్ప 2 సినిమా రేపు రిలీజ్ అవుతుండడంతో ఇప్పుడు అంతా కూడా పుష్పకు సంబంధించినటువంటి అప్డేట్స్ మీద అందరూ చూస్తున్నారు. ప్రస్తుతం అయితే దానికి సంబంధించిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. అంటే తెలంగాణలో హైకోర్టు పుష్ప రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏపీలో కూడా టికెట్ ధరలు పెంచుకునేదానికి జీవో జారీ చేసింది. ఆల్రెడీ తెలంగాణలో కూడా జీవో జారీ చేసింది. ముందు రోజు బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్ను ప్రివ్యూ కూడా వేసుకోవడానికి కూడా అనుమతులు ఇచ్చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరి అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న వారు ఏమైంది అనేది ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి ప్రశ్న అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగిందా లేదా దగ్గరయ్యేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయంటే, నిన్న హైదరాబాద్లో పుష్ప 2కి సంబంధించినటువంటి ప్రమోషన్ ఈవెంట్ అయితే నిన్న నడిచింది, భారీ ఎత్తున జరిగింది. దీనికి కొంతమంది అగ్రదర్శకులు రాజమౌళితో సహా మరికొంతమంది వచ్చారు. సో కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవరు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేదు. సో ఇంకా ఆ గ్యాప్ అలాగే ఉందా అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పొగుడుతూ ఒక ట్వీట్ చేశారు. అదేవిధంగా దీనికి 2 రోజుల ముందు నాగబాబు ఒక ఇండైరెక్ట్గా ఒక ట్వీట్ చేశారు. అది అల్లు అర్జున్ను ఉద్దేశించి అనేది మనం చెప్పుకోవచ్చు. అదేంటో కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నాగబాబుకు సంబంధించినటువంటి ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఆయన ఏం చేశారంటే, స్వామి వివేకానంద చేసినటువంటి కొన్ని సందేశాలని ఆయన ఇంగ్లీష్లో అక్కడ తన ఎక్స్ వేదికగా ట్విట్టర్లో ఆయన షేర్ చేశారు. ఇఫ్ యూ రియలైజ్ యూ హ్యావ్ టేకెన్ ద రాంగ్ పాత్, కరెక్ట్ యువర్ కోర్స్ ఇమ్మీడియట్లీ. ద లాంగర్ యూ వెయిట్, దెన్ హార్డర్ ఇట్ బికమ్స్ టు రిటర్న్ టు వేర్ యూ ట్రూలీ బిలాంగ్. నువ్వు తప్పు చేసావని తెలుసుకొని మారేటువంటి ప్రయత్నం జరిగితే, అది ఎక్కువ కాలం సేపు వెయిట్ చేస్తే నువ్వు మారాలనుకున్నా కూడా అది జరగకపోవచ్చు, మంచి జరగకపోవచ్చు అనేది స్వామి వివేకానంద చేసినటువంటి కొన్ని సూక్తుల్ని ఆయన ఇక్కడ పరోక్షంగా చెప్పారు. అంటే అల్లు అర్జున్ తాను గతంలో చేసినటువంటి ఏదైతే నంద్యాల ఎన్నికలకు అక్కడికి వెళ్ళి అక్కడ శిల్పా రవిచంద్రారెడ్డికి ఆయన సపోర్ట్ చేయడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురానికి సంబంధించినటువంటి అక్కడ పోటీ చేస్తున్నా కూడా అల్లు అర్జున్ అక్కడ పోకపోవడం, ఇవంతా కూడా ఒక పెద్ద వార్ నడిచింది. అప్పట్లో కూడా మన శత్రువుకు సపోర్ట్ చేసేవాడు మనవాడైనా కూడా అది పరాయి వాడి కిందే అంటూ కూడా అప్పుడు ఇండైరెక్ట్గా ఇదే నాగబాబు గారు అప్పుడు ట్వీట్ చేశారు. సో అది కూడా అల్లు అర్జున్ ఉద్దేశించి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్ణాటక పర్యటనలో కూడా కొంతమంది, ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్, కొంతమంది అడవుల్లో కలపను వాటిని కట్ చేసి వాటిని అక్రమంగా తరలిస్తూ వారు ఇప్పుడు అలాంటి కథాంశాలతో ఇప్పుడు హీరోలు అవుతున్నారు. గతంలో అడవుల్ని కాపాడేవాళ్ళు హీరోలు అయితే, ఇప్పుడున్న హీరోలు అడవుల్లో ఉన్నటువంటి సంపదని స్మగ్లింగ్ చేసేవాళ్ళు అంటూ పుష్ప సినిమా గురించి పరోక్షంగా అల్లు అర్జున్ గురించి అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారని కూడా చెప్పు. అదేవిధంగా ఎర్రచందనం విషయంలో ఆయన చాలా గట్టిగా ఉన్నారు, ఎక్కడో కూడా ఉక్కుపాదం వేసేటువంటి పరిస్థితి నడిచింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్కి వస్తారు. ఇద్దరి మధ్య, 2 ఫ్యామిలీల మధ్య విభేదాలు పోతాయని అనుకున్నాను. కానీ ఆ సినిమా ప్రమోషన్ సంబంధించి అంతా కూడా అయిపోయింది. హైదరాబాద్లో నిన్న జరిగింది. ఎక్కడ పవన్ కళ్యాణ్ కూడా అడుగు పెట్టలేదు. అయితే ఏపీలో జరగబోయేటువంటి ఫంక్షన్కి ఏమైనా వస్తారా అనేటువంటి ప్రీ రిలీజ్ కాకుండా సక్సెస్ మీట్లో ఏమైనా కనిపిస్తారా మెగా ఫ్యామిలీ అంటే కనిపించే పరిస్థితి లేదని మనం చెప్పాలి. అయితే ఇప్పుడు తాజాగా నాగబాబు చేసినటువంటి ట్వీట్ ఉద్దేశం ఏంటంటే, అల్లు అర్జున్ కొన్ని మెట్లు ఏమన్నా దిగొచ్చాడా, అందులో భాగంగానే అన్స్టాపబుల్లో బాలయ్య షోలో పవన్ కళ్యాణ్ ఫోటో చూపించినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి పొగుడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ గవర్నమెంట్ టికెట్ రేట్లను పెంచుతూ ప్రివ్యూ షోలను వేసుకుంటూ అనుమతినిచ్చింది. అయితే ఏపీ గవర్నమెంట్ కూడా అందుకు అనుమతి ఇచ్చేటువంటి సందర్భంలోనే సరిగ్గా డిసెంబర్ 1వ తారీఖున నాగబాబు గారు ఈ ట్వీట్ చేశారు. సో టికెట్లకు సంబంధించినటువంటి ధరలు పెంచుకునేటువంటి జీవోని ఏపీ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దాన్ని ఉద్దేశించి ఒకవేళ అల్లు అర్జున్ 2 మెట్లు దిగితే అది త్వరగా కలిసేటువంటి ప్రయత్నం జరగాలి, మెగా ఫ్యామిలీ దగ్గర వచ్చి చేసిన తప్పును తెలుసుకునేటువంటి ప్రయత్నం జరగాలన్నట్టుగా ఆయన పరోక్షంగా అక్కడ ట్వీట్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఏం ట్వీట్ చేశాడో తాజాగా లేటెస్ట్గా చూద్దాం. డిసెంబర్ 2 ఆయన నిన్న చేసినటువంటి ట్వీట్ ఏంటో చూద్దాం. I extend my heartfelt thanks to the government of Andhra Pradesh for approving the ticket hike. This progressive decision demonstrates your steadfast commitment to the growth and prosperity of Telugu film industry. మీరు తెలుగు సినిమా
పరిశ్రమకు ఊతమిచ్చే విధంగా సపోర్ట్ చేసే విధంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, టికెట్ల ధరలను తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంతోషకరం అంటూ కూడా ఆయన ఏపీ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు. అలాగే ఈ స్పెషల్ నోట్ ఆఫ్ థ్యాంక్స్ టు హానబుల్ ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ ఎన్సీబీఎన్ గారు నారా చంద్రబాబు గారు ఫర్ హిజ్ విజన్ అండ్ అన్వేవరింగ్ ఎంకరేజ్మెంట్ టు ద ఇండస్ట్రీ. చంద్రబాబు గారు సినీ పరిశ్రమను సపోర్ట్ చేస్తూ మాకు సహకారం అందించిన దానికి ప్రత్యేకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అంటూ కూడా చెప్పారు. అదేవిధంగా ఐ ఆల్సో ఎక్స్ప్రెస్ మై సిన్స్ థ్యాంక్స్ టు ద హానబుల్ ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫర్ హిజ్ ఇన్వాల్యుబుల్ సపోర్ట్ ఇన్ ఎంపవరింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞతలు చెప్తూ చెప్పారు. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ కానీ ఒప్పుకోకుండా ఉంటే ఈ విషయంలో, అంటే ఈ సినిమాకి సంబంధించి సినిమా రంగానికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో, అటు ఏపీ ప్రభుత్వంలో, అటు జాతీయ స్థాయిలో ఎన్డీఏలో కూడా పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ప్రయారిటీ ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా ఇబ్బంది పెట్టాలి అనుకుంటుంటే, నిజంగా ఒకవేళ టికెట్ రేట్లు కొంత పెంచుకునే అవకాశం ఇచ్చిన ప్రివ్యూ షోలకి అనుమతిని ఇవ్వకుండా ఆపొచ్చు. కానీ తెలంగాణలో ఎలాంటి సహకారం అందించారో ఏపీలో కూడా అలాంటి సహకారమే ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఆయన పెద్దగా పట్టించుకోలేదు, సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలి కాబట్టి అల్లు అర్జున్ విషయాన్ని ఎక్కడ కూడా ఆయన పెద్దగా పరిగణలోకి తీసుకోలేదనే చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ కోణంలో చూస్తే. కానీ అల్లు అర్జున్ కూడా ఒకవేళ నిజంగా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, ఒకవేళ పవన్ కళ్యాణ్కి దూరంగా ఉంటూ, ఒకవేళ నాగబాబు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని చలక్తులు చేసినా, ఎన్ని ట్వీట్స్ చేసినా కూడా ఒకవేళ నిజంగా తాను తగ్గేదే లేదు, తాను ఇలాగే ఉండాలి అనుకుంటే అక్కడ అల్లు అర్జున్ కూడా జస్ట్ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పేసి జస్ట్ ఈ లైన్స్ వరకు పెడితే సరిపోయిండేది. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అద్దడితో ఆగకుండా అన్నిటికంటే ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అంటే మనం ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేయాలని చూస్తే ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాము అనేటువంటి ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో అల్లు అరవింద్ గారు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు, రెండు ఫ్యామిలీస్ని దగ్గర చేసేటువంటి ప్రయత్నం ఎలా జరగబోతుంది, పుష్ప 2 సినిమా రిలీజ్ కూడా కాబోతుంది. ఏపీ గవర్నమెంట్, ఏపీలో కీలకంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేశారు పుష్పకి ఇండైరెక్ట్గా. అంటే టికెట్ల ధరను పెంచడం విషయంలో ఆయన ఎక్కడ కూడా అభ్యంతరాలు తెలపలేదు. ప్రీమియర్ షోలు వేసుకోవడానికి కూడా అభ్యంతరాలు తెలపలేదు. అదేవిధంగా ఆ శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇందులోనే ఉంది, మంత్రి పదవి కూడా. సో కందుల దుర్గేష్ జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఆయనే సినీ రంగానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలో ఉన్నారు. కాబట్టి ఎక్కడ అడ్డంకులు పెట్టేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో చేయలేదు, పుష్ప 2 విషయంలో. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా ఒక మెట్టు దిగాడు ఈ విషయంలో అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టే పవన్ కళ్యాణ్గా ఆయన థ్యాంక్స్ చెప్తూ నేరుగా ట్వీట్ చేశారనే చెప్పాలి. మరి మీరేమనుకుంటారు? ఈ వివాదం ఇంతటితో ఆగిపోతుందా, లేదంటే పరస్పరం పరోక్షంగా విమర్శలు గుప్పించుకుంటూనే ఉంటారా? సో ఇప్పటికే రకరకాల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఇటీవల అన్స్టాపబుల్లో వారి తండ్రి గురించి, అల్లు అరవింద్ గారి గురించి, చిరంజీవి గారి గురించి ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, గతంలో మంచు లక్ష్మి టాక్ షోలో ఆయన చేసినటువంటి కామెంట్స్, అప్పట్లో ఆయన చిరంజీవిని పొగుడుతూ నాకు మా తండ్రి కంటే చిరంజీవే నాకు మెయిన్ ఫస్ట్ అంటూ ఆయన చెప్పడం, ఆ తర్వాత మొన్న జరిగిన దాంట్లో నా తండ్రి కంటే నాకు ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాదు అంటూ అని చెప్పడం, నా ఆర్మీ అని కూడా ఆయన చెప్తున్నటువంటి మాట, అల్లు అర్జున్ ఆర్మీ అనేది. గతంలో మెగా అభిమానులు లేకపోతే, మెగా అభిమానులు టికెట్లు తీయకపోతే మా సినిమాలు ఎవరు కూడా చూడరు, మెగా అభిమానుల వల్లే మేము ఇక్కడ దాకా వచ్చామంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని లింక్ చేస్తూ సోషల్ మీడియాలో అటు మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియాలో ఆ వీడియోస్ని హల్చల్ చేస్తున్నారు. అయితే దీనికి ఫుల్ స్టాప్ పెడతారా? రేపు సినిమా రిలీజ్ కాబోతుంది, దీనికి మెగా ఫ్యామిలీ నుంచి, మెగా అభిమానుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మరి చూడాల్సిన. అల్టిమేట్గా సినిమా ఇండస్ట్రీ బాగుండాలని ఎవరైనా కోరుకుంటారు, చిరంజీవి గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే. సో అటు అల్లు ఫ్యామిలీ కూడా ఆ దిశగా ఆలోచిస్తుంది కాబట్టి, అల్లు అర్జున్ కూడా అలా ఆలోచించాడు కాబట్టి సో ఇలాంటి స్టెప్ తీసుకున్నాడు, ఈ విధంగా థ్యాంక్స్ చెప్తున్నాడు అని అనుకోవచ్చు. మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారు? సో ఈ వివాదం ఇంతటితో ఎండ్ అయిపోతుందా? మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య నిజంగానే వివాదాలు ఉన్నాయా? ఉంటే ఈ స్టెప్తో ఇద్దరు కలిసిపోయే అవకాశం ఉందా, లేదంటే ఈ వార్ ఇంకా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ భవిష్యత్తులో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కలిసేటువంటి అవకాశం ఏదైనా ఉంటుందా? నెక్స్ట్ జరగబోయేటువంటి ఏదైతే సక్సెస్ మీట్లో కూడా, సినిమా హిట్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో చిరంజీవి గారు కావచ్చు, వారి కుటుంబానికి సంబంధించిన వారు కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ఇవన్నీ కూడా. మరొక విషయాన్ని కూడా ఇక్కడ మీకు ఈ సందర్భంగా చెప్పాలి. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మచ్చారే ఆ సాంగ్కి సంబంధించిన స్టెప్స్ కూడా ఇటీవల అల్లు అర్జున్ వేస్తూ ఆయన ట్వీట్ చేసినటువంటి విషయం తెలుస్తుంది. అంటే
అల్లు అర్జున్ దిగుతున్నాడనే చెప్పాలి. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా ఈ వీడియో చూసి కామెంట్ చేయండి.